మేషరాశి వారు పౌర్ణమి రోజు ₹1 బిళ్ళతో ఇలా చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ₹1,00,00,000 వచ్చి పడతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపై విశేషమైన శక్తిని ప్రసరింపజేస్తాడు. అటువంటి పవిత్రమైన రోజున కేవలం ₹1 బిళ్ళతో చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవటం లేదు అని బాధపడే వారికి ఈ పరిహారం తర్వాత ఇంట్లో ధనం నిలకడగా ఉండటం గమనిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం లభించి ఊహించిన విధంగా జీతం పెరగటం లేదా ప్రమోషన్ రావటం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆదాయం ఇచ్చే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నష్టాల నుండి ఉపశమనం లభించి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇది మీ అదృష్టాన్ని మేల్కొల్పే ప్రక్రియ. మరి మేషరాశి వారు పౌర్ణమి రోజున ₹1 బిళ్ళతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి వారు స్వభావరీత్యా అత్యంత శక్తివంతులు, సాహసవంతులు మరియు న్యాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన వారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది రాశిచక్రంలో మొదటి రాశి మరియు దీనిని అగ్నితత్వ రాశిగా పరిగణిస్తారు. అగ్నితత్వ ప్రభావం వల్ల వీరిలో ఏదైనా సాధించాలనే కసి, వేగం మరియు ఆవేశం ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు కావటం వల్ల వీరి మొండి పట్టుదలతో ఉంటారు. సంబంధాల విషయానికి వస్తే, మేషరాశి వారికి కన్యారాశి మరియు వృశ్చిక రాశి వారితో పొత్తు అంతగా కుదరదు. వీరికి కన్యారాశి 6వ ఇల్లు అంటే శత్రుస్థానం కావటం వల్ల మానసిక ఆందోళనలు, వృశ్చిక రాశి 8వ ఇల్లు అంటే మృత్యు లేదా కష్టస్థానం కావటం వల్ల అనవసరపు గొడవలు మరియు ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారితో వ్యాపార భాగస్వామ్యం చేస్తే అభిప్రాయ భేదాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. గ్రహ యోగాల విషయానికి వస్తే, మేషరాశి వారికి వృశ్చిక మహాపురుష యోగం అత్యంత శక్తివంతమైనది. కుజుడు కేంద్ర స్థానంలో బలంగా ఉన్నప్పుడు ఈ యోగం వల్ల వీరు సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు, అధికార పదవులు పొందుతారు. అలాగే గురుడు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఏర్పడే గురు మంగళ యోగం వీరికి అపారమైన సంపదను, భూలాభాలను చేకూరుస్తుంది. సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే ఆదిత్య మంగళ యోగం వల్ల ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులు మరియు రాజకీయ విజయం లభిస్తాయి. వీరు తమ తొందరపాటు స్వభావాన్ని నియంత్రించుకొని శని ప్రభావం పడకుండా జాగ్రత్త పడితే జీవితంలో అద్భుతమైన స్థానానికి చేరుకుంటారు. అయితే సాధారణంగా 12 రాశులలో ఈ రాశి వారు అత్యంత మృదు స్వభావులు మరియు కష్టపడే తత్వం కలవారు. కానీ దురదృష్టవశాత్తు గత కొన్నాళ్లుగా వీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చేద్దామన్న పని ముందుకు సాగకపోవటం, వచ్చిన అవకాశాలు చేజారిపోవటం వంటివి వీరిని మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ రాశివారు తమ జీవితంలో ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు చూశారు. ఎంతోమందిని నమ్మి ఆర్థికంగా సహాయం చేసి ఉంటారు. కానీ అవతలి వారు వీరిని దారుణంగా మోసం చేసి ఉండవచ్చు. అప్పులు ఇచ్చి అవి తిరిగి రాక, మరో పక్క తాము తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక నలిగిపోతున్నారు. డబ్బులేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రాశివారికి బాగా తెలుసు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాజంలో గౌరవం తగ్గటం, బంధువుల ముందు చిన్నచూపు పడటం వంటి చేదు అనుభవాలు వీరు ఎదుర్కొని ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి ఎంతటి తెలివైన వాడైనా, ఎంత కష్టపడే వాడైనా ఫలితం శూన్యమవుతుంది. జీవితంలో సౌకర్యాలు లేకపోవడం, కనీస అవసరాల కోసం కూడా ఇతరుల ముందు చేతులు చాచవలసి రావటం అనేది మానసిక నరకం కంటే తక్కువ కాదు. ధనం లేకపోతే మనిషిని లోకం గుర్తించదు. అదే ధనం ఉంటే అందరూ గౌరవిస్తారు. అటువంటి స్థితి నుండి బయటపడాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం ఒక్కటే మార్గం. పౌర్ణమి తిథి చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనది. చంద్రుడు మనసుకు కారకుడు. అలాగే చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెతో పాటే చంద్రుడు కూడా ఉద్భవించాడు. అందుకే పౌర్ణమి రోజున చంద్రుణ్ణి, లక్ష్మీదేవిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ రాశివారు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు ఒక ముగింపు పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక కష్టాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడాలంటే ఆధ్యాత్మిక బలం అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి అసాధ్యమైనది ఏదీ లేదు.
అప్పుల బాధల నుండి బయటపడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్న మీ కల ఈ పౌర్ణమి పరిహారంతో నెరవేరుతుంది. డబ్బు లేకపోతే మనిషి జీవం లేని విగ్రహం లాంటివాడు. అందుకే ధర్మబద్ధంగా సంపదను సంపాదించుకోవడానికి దేవతా అనుగ్రహం తోడవ్వాలి. దారిద్ర్యం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు, పిల్లల ఫీజులు కట్టలేక పడే బాధలు, అనారోగ్యం వస్తే ఆసుపత్రి ఖర్చులకు ఇతరుల మీద ఆధారపడడం, ఇవన్నీ ఆర్థిక ఇబ్బందుల వల్లే కలుగుతాయి. ఈ రాశివారు ఇటువంటి కటిక దరిద్రాన్ని అనుభవించి ఉండవచ్చు. కానీ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. కుబేరుడి సంపద కూడా లక్ష్మీదేవి కనుసైగ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రాత్రి చంద్రుడి వెలుగులో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. డబ్బు రావటం ఒక ఎత్తైతే ఆ డబ్బు సక్రమ మార్గంలో రావటం మరియు అది మన దగ్గర నిలబడటం లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యం. కొంతమంది ఎంత సంపాదించినా అది మందులకు, ఆసుపత్రులకు లేదా అనవసరమైన కోర్టు కేసులకు ఖర్చు అయిపోతుంది. దీనినే అశుభ ఖర్చు అంటారు. ఈ పరిహారం చేస్తే అటువంటి ఖర్చులు తగ్గి సంపాదించిన డబ్బు పొదుపు రూపంలో మీ దగ్గర మిగులుతుంది. సమాజంలో పరువు పోయిందని బాధపడే వారికి కోల్పోయిన వైభవాన్ని లక్ష్మీదేవి తిరిగి ప్రసాదిస్తుంది. మీకున్న గ్రహదోషాలు కూడా ఈ పౌర్ణమి శక్తి వల్ల తొలగిపోతాయి. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి మీలోని నిరాశను తొలగించి కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనిషికి ఆలోచనలు సరిగ్గా రావు. కానీ ఈ పరిహారం తర్వాత మీకు సరైన ఆదాయ మార్గాలు తడతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది ఆ దైవబలం మాత్రమే. అందుకే పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దైవకార్యమైనా మీ భవిష్యత్తును సువర్ణమయం చేస్తుంది. ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఈ రాశికి చెందిన ఆడవారు లేదా మగవారు ఎవరైనా చేయవచ్చు. పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం చాలా వేగంగా ఉంటుంది. ముందుగా పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం అనేది మనలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి శరీరాన్ని మరియు మనసును పూజకు సిద్ధం చేస్తుంది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించాలి. ఇప్పుడు ఒక చక్కని మెరిసే రూపాయి నాణ్యాన్ని తీసుకోండి. పాతదైనా పర్వాలేదు, కానీ అది శుభ్రంగా ఉండాలి. రూపాయి బిళ్ళను కేవలం ఒక నాణ్యంలా చూడకండి. అది కుజుడికి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన ధనానికి ప్రతీక. ఈ నాణ్యాన్ని ముందుగా గంగాజలంతో శుభ్రం చేయాలి. గంగాజలం అనేది ప్రకృతిలోని పరమ పవిత్రమైన నీరు. ఇది నాణ్యానికి ఉన్న సామాన్య దోషాలను తొలగించి దానికి దైవిక శక్తిని చేకూరుస్తుంది. గంగాజలం లేని పక్షంలో శుద్ధమైన నీటిలో కొంచెం తులసి ఆకులు వేసి ఆ నీటితో నాణ్యాన్ని కడగాలి. ఆ తర్వాత ఒక చిన్న వెండి లేదా రాగి పళ్ళెంలో ఈ నాణ్యాన్ని ఉంచాలి. ఆ పళ్ళెమును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనసులో అమ్మవారిని తలుచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న స్పూన్లో పాలను తీసుకోండి. పాలు అనేవి పవిత్రతకు, స్వచ్ఛతకు మరియు అదృష్టానికి చిహ్నం. క్షీరసాగరంలో పుట్టిన లక్ష్మీదేవికి పాలు అంటే ఎంతో ఇష్టం. ఆ నాణెంపై 3 సార్లు ఓం లక్ష్మీదేవియే నమః అని మంత్రం చెప్తూ స్పూన్తో పాలను పోయాలి. ఇలా పాలను నాణెంపై అభిషేకం చేయటం వల్ల ఆ నాణానికి ఉన్న సామాన్య శక్తి పోయి అది దైవశక్తిని సంతరించుకుంటుంది. పాలు అమృతంతో సమానమైనవి. అవి నాణానికి ఆకర్షణ శక్తిని ఇస్తాయి. పాలతో అభిషేకం చేసిన తర్వాత నాణాన్ని మళ్ళీ మంచి నీటితో కడిగి శుభ్రమైన బట్టతో తుడవాలి. ఆ తర్వాత ఆ నాణాన్ని పసుపు మరియు కుంకుమ అద్దాలి. పసుపు సర్వ విఘ్నాలను తొలగించి మంగళకరమైన శక్తిని ఇస్తుంది. కుంకుమ అనేది విజయానికి మరియు సౌభాగ్యానికి గుర్తు. ఈ రెండూ కలిస్తే అక్కడ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. అనంతరం కొన్ని అక్షింతలు మరియు తాజా పువ్వులను నాణెంపై వేసి అలంకరించాలి. పువ్వులు దైవానికి ప్రీతికరమైనవి. ఇప్పుడు ధూపం వెలిగించి ఆ నాణానికి చూపించాలి. ధూపం వేయటం వల్ల గాలిలోని ప్రతికూలత పోయి సాత్విక వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలోనే మీరు మీ మనసులోని కోరికను లేదా సంకల్పాన్ని చెప్పుకోవాలి. తల్లి లక్ష్మీదేవి, నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధనం నిలవాలి, నాకు అన్ని పనుల్లో విజయం కలగాలి అని ఆర్తితో ప్రార్థించాలి. ఈ పూజా విధానం పూర్తయిపోయిన తర్వాత ఆ నాణ్యాన్ని అలాగే అమ్మవారి దగ్గర ఉంచాలి. పౌర్ణమి రోజున మన సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అనేది అంత త్వరగా వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చంద్రుడి కిరణాలు నాణ్యంపై పడటం. ఈ పరిహారం మీరు ఉదయం పూజలో చేసినా లేదా సాయంత్రం వేళ చేసినా రాత్రి చంద్రుడు ఆకాశంలో నిండుగా ప్రకాశిస్తున్న సమయంలో ఆ రూపాయి నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మేడ మీద లేదా బాల్కనీలో ఎక్కడైతే చంద్రుడి కాంతి నేరుగా పడుతుందో అక్కడ ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచాలి. చంద్రుడి వెలుగులో అమృత కిరణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కావటం వల్ల ఆ కిరణాలు నాణెంపై పడినప్పుడు అది ఒక పవర్ఫుల్ అయస్కాంతంలా మారి ధనాన్ని ఆకర్షించడం మొదలవుతుంది. చంద్రుడి వెలుగులో ఒక రకమైన చల్లదనం మరియు ప్రశాంతత ఉంటుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక వేదనను తగ్గిస్తుంది. ఆ 10 నిమిషాలు చంద్రుడి వైపు చూస్తూ మనసులో లక్ష్మీదేవిని ధ్యానించాలి.
చంద్రకాంతిలో తడిసిన ఆ నాణెం మీ జీవితంలోనికి అఖండమైన ఐశ్వర్యాన్ని మోసుకొస్తుంది. చంద్రుడి వెలుగులో ఉంచిన నాణెం మీ దగ్గర ఉంటే మీకు తిరుగుండదు. 10 నిమిషాల తర్వాత ఆ నాణ్యాన్ని తీసుకుని దానికి నమస్కారం చేసి మీ బీరువాలో కానీ లేదా మీరు డబ్బులు దాచే చోట కానీ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ గల్లాపెట్టెలో పెట్టుకోవచ్చు. బయట తిరిగేవారు తమ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో ఒక పవిత్రమైన కవర్లో ఉంచి భద్రపరుచుకోవాలి. ఈ రూపాయి బిళ్ళ మీతో ఉన్నంతకాలం లక్ష్మీదేవి మీ వెంట ఉన్నట్లే. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అప్పులు తీర్చడానికి కావాల్సిన ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పూజ చేసిన రూపాయి నాణాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు మరియు దీనిని ఖర్చు చేయకూడదు. ఇది మీ వద్ద ఒక రక్షా కవచంలా మరియు ధన ఆకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. ఒకవేళ ఆ పొరపాటున ఖర్చు చేస్తే ఆ శక్తి పోతుంది. పౌర్ణమి రోజున ఎవరైతే పూర్తి నమ్మకంతో భక్తితో ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ సుడి తిరిగిపోవడం ఖాయం. కోటి రూపాయల ఆస్తిని సంపాదించే యోగం మీకు కలుగుతుంది. నమ్మకమే పెట్టుబడిగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చంద్రుని చల్లని దీవెనలు మరియు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుంటాయి. ఈ పౌర్ణమి రాత్రి మీ దారిద్ర్య చీకట్లను తొలగించి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని మనసారా కోరుకుందాం. ఒక్క రూపాయి బిళ్ళ విలువ మనందరికీ తెలుసు, కానీ దానికి దైవశక్తి తోడైతే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ధనం అనేది మనిషికి ప్రాణవాయువు వంటిది. అది గౌరవప్రదంగా లభించినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పౌర్ణమి పరిహారం మీకు ఆ సంతోషాన్ని, సిరి సంపదలను తప్పకుండా ప్రసాదిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చేయటం మంచిది. పౌర్ణమి నాడు ప్రకృతి మొత్తం శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఆ శక్తిని మనం ఈ నాణెం ద్వారా మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అలాగే ఆ పరమాత్మ మీద భక్తి ఉండాలి. అప్పుడే ఏ పరిహారమైనా 100% ఫలితాలను ఇస్తుంది. మీరు పడుతున్న కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం ఈ రూపాయి నాణెం రూపంలో మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఆ చంద్రుడి సాక్షిగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ రాశివారు పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. డబ్బు లేకపోతే సమాజం మనిషిని ఎలా చూస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఈ పరిహారం తర్వాత మీకు ఆ స్థితి మారబోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఇది ఒక లైఫ్ జాకెట్ లాగా పనిచేస్తుంది. మీ వ్యాపారంలో ఎప్పుడూ లేని విధంగా లాభాలు రావటం గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా మోసపోయిన వారికి వారి సొమ్ము తిరిగి వచ్చే మార్గాలు సుగమమవుతాయి. సమాజంలో కోల్పోయిన గౌరవం మళ్ళీ లభిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఎప్పుడూ చంచలమైనది అంటారు, అంటే ఆమె ఒకే చోట స్థిరంగా ఉండదు. కానీ పౌర్ణమి రోజుని పరిహారం ద్వారా ఆమెను మీ ఇంట్లో ఆహ్వానిస్తే ఆమె స్థిర లక్ష్మిగా మీ ఇంట్లోనే నివాసం ఉంటుంది. ధనం నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి, అప్పుడే అది వృద్ధి చెందుతుంది. పరిహారం వల్ల మీ సంపాదన పెరగటమే కాకుండా ఆ సంపాదన క్రమంగా వినియోగించబడుతుంది. జీవితంలో కష్టాలు రావటం సహజం, కానీ వాటిని అధిగమించడానికి మార్గం చూపించేదే భక్తి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అటువంటి ఒక శక్తివంతమైన మార్గం. నమ్మకంతో చేయండి, ఫలితం మీ కళ్ళ ముందు ఉంటుంది. మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, చంద్రుడి బలహీనత ఉన్నా ఈ పౌర్ణమి పూజతో అవన్నీ తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే సంపాదన మీద దృష్టి పెట్టగలము. చంద్రుడు ఆ ప్రశాంతతను ఇస్తాడు, లక్ష్మీదేవి సంపదను ఇస్తుంది. ఈ ఇద్దరి అనుగ్రహం తోడైతే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఎంతో సమయం పట్టదు. కోటి రూపాయల కళ అనేది ఇక మీకు కళ కాదు, అది నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, కానీ ఈసారి వచ్చే పౌర్ణమిని మాత్రం వదులుకోవద్దు. ఈ ఒక్క నాణెం మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. పౌర్ణమి వెలుగులు మీ ఇంట్లో నిరంతరం ఉండాలని, మీరు పడుతున్న ఆర్థిక బాధలు తీరిపోవాలని ఆశిద్దాం. ఎవరికీ ఈ నాణ్యాన్ని చూపించకుండా మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. అదే మీ అతిపెద్ద సంపదగా మారుతుంది. మీ ఇంట్లోని దారిద్ర్యం పారిపోయి ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. మీ కుటుంబం మొత్తం సుఖంగా ఉండడానికి ఈ చిన్న పరిహారం ఎంతో తోడ్పడుతుంది. ఆధ్యాత్మికతతో కూడిన ఈ ప్రయత్నం మీకు అన్ని విధాల అండగా నిలుస్తుంది కనుక ఈ రాశివారు మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి.